హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ ఛానల్ నేను ఎందుకు పెట్టానంటే, ఇది వాల్మీకి రామాయణం గురించి ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు చదువుతాను, వీడియో పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎందుకంటే చాలా వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, చదవలేని వాళ్ళకి ఓపిక ఉండదు, చాలామందికి కళ్ళు కనిపించవు. ఇలాంటి వాళ్ళందరికీ ఈ ఛానల్ అంకితం. ఇలాంటి వారు వినాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎవ్రీడే పెడతాను, చదువుతాను. మీరు మంచిగా వినొచ్చు, ఎటు వెళ్ళినా వినొచ్చు. చూడాల్సిన అవసరం లే వీడియో. రామాయణం, ఇది వాల్మీకి రామాయణం బుక్. ఇది మొత్తం పెడతాను, ఎవ్రీడే చదువుతాను. డే 1 కాంచి డే 1, 2 అట్లా పెడతాను. ఎవరికైనా చదువుకోవడానికి ఓపిక ఉండదు ఈ కాలంలో, చాలామంది వినాలని ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అంకితం అన్నమాట. అలాంటి వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే వీడియో పెడతాను. రామాయణం మొత్తం బుక్ మొత్తం చదివి వినిపిస్తాను. పెద్దవారికి, ఒకవేళ చదవాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి వినడం ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఏమో టైం ఉండదు, మీరు ట్రావెల్ చేసేటప్పుడైనా వినొచ్చు, అలా కూడా వినొచ్చు. ఇది వాల్మీకి రామాయణం ప్రతిరోజు వినండి, చాలా మంచిది. రాముని గురించి వింటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. రామాయణం వినండి, పిల్లలకు వినిపించండి. ఇది వాల్మీకి రామాయణం. నేను ఈ బుక్ను ఈరోజు చదవడం స్టార్ట్ చేస్తాను. ఇది రామాయణం. ఇది విషయ సూచిక. పరిచయం: బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ, అనుబంధం, శబ్దకోశం, కృతజ్ఞతలు, ఆంధ్రుల అయోధ్య, భద్రాచలం. ఇది విషయ సూచిక అన్నమాట. నెక్స్ట్ పరిచయం చదువుతున్నాను, వినండి. శ్రీరామచంద్రుడంటే పుక్కిటి పురాణంలోని కల్పిత వ్యక్తి కాదు, సామాన్య మానవుడు కాదు, ఒక మహాపురుషుడు కూడా కాదు. అసంఖ్యాకమైన లౌకిక విశ్వాలకు సృష్టికర్త, సంరక్షకుడు, నియామకుడు. అయితే దేవాదిదేవుడే ఆయన. ఆత్మలకి ఆత్మ అయిన పరమాత్మగా ఆయన ప్రతి అణువులోనూ, ప్రతి జీవి యొక్క హృదయంలోనూ నెలకొలి ఉన్నాడు. భూత, వర్తమాన, భవిష్యత్తులోని సర్వాన్ని ఎరిగిన త్రికాలజ్ఞుడు. బలము, యశస్సు, సంపద, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనే 6 దివ్య విభవాలు సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు శ్రీరాముడు. సకల కళ్యాణ గుణాలను అలవాలమైనవాడు. యోగులకు, విరాగులకు, మీదు మిక్కిలి భక్తులకు దురవగాహనమైన ఆయన లీలలను కీర్తించడంలో ఆనందాన్ని పొందేవారందరి జీవితాలకి అంతిమ గమ్యం ఆయనే. దేవాదిదేవుని మూలస్వరూపమైన కృష్ణుని నుంచి విస్తరించిన వాడైన శ్రీరామచంద్రుడు ఆధ్యాత్మిక జగత్తులోని తనదైన లోకంలో శాశ్వతంగా వసిస్తూ ఉన్నాడు. అక్కడ తన అర్ధాంగి సీత, సోదరులైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, తన విఖ్యాత సేవకుడైన హనుమంతుడు మొదలైన తమ రూప విస్తృతులతోనూ పరివార బృందంతోనూ కలిసి విహరిస్తుంటాడు. బాధ సంతప్తులై అలమటిస్తున్న బద్ధజీవుల పట్ల తనకున్న అవ్యాజైన కారుణ్యంతో భగవంతుడు అప్పుడప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి దిగివచ్చి అవతార పురుషునిగా కొనియాడబడుతుంటాడు. ఈ విషయాన్ని భగవానుడు భగవద్గీతలో ఇలా వివరిస్తాడు. భగవద్గీతలో 4.78లో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో చెప్పాడు. నెక్స్ట్ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మాచరణ తగ్గుముఖం పట్టి అధర్మం తల ఎత్తి బలయముతూ ఉంటుందో అప్పుడు నేను దిగి వస్తుంటాను. సజ్జనులను విముక్తం చేయడానికి, దుర్జనులను వినాశనం కలిగించడానికి, ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి యుగ యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను.
భగవంతుడు ఈ లోకంలోకి దిగి రావడం అనేది పూర్తిగా ఆయన ఇచ్ఛానుసారమే జరుగుతుంది. బద్ధజీవులు మాదిరిగా పూర్వకృత కర్మను అనుసరించి దేవాధారణ చేసే అగత్యం ఆయనకు లేదు. కర్మసూత్రాల పరిధిలోకి ఎంత మాత్రం రాకుండా ఆ సూత్రాలను పూర్తిగా అతీతుడై భగవంతుడు తన శాశ్వత సచ్చిదానంద రూపంలో అవతరించడం జరుగుతుంది. నేను పుట్టుకలేని వాడను, నా దివ్యదేహం ఎన్నటికీ క్షీణతకు గురికానప్పటిదైనప్పటికీ సకల జీవరాశులకు నేను అధీశ్వరుడైనప్పటికీ ప్రతి యుగంలోనూ నేను నా సహజమైన దివ్య రూపంలో ఆవిర్భవిస్తూనే ఉంటాను. భగవంతుడు అవతరించినప్పుడు అద్భుతమైన కార్యాలను చేయటం ద్వారా తన మహోన్నత్వాన్ని ప్రదర్శిస్తుంటాడు. తన మూల స్వరూపమైన కృష్ణునిగా అవతరించినప్పుడు ఆయన దుర్జయులుగా కనిపించిన రక్తసులనెందరినో మట్టుపెట్టాడు. గోవర్ధన పర్వతాన్ని పాలుగారే పసివయసువానిగా కనిపిస్తున్న తరుణంలో తన చిటికెన వేలు మీద వారం రోజులు ధరించాడు. సూర్యుడు అస్తమించిన వెంటనే ఉదయింపజేశాడు. తన సుకుడైన అర్జునుణ్ణి తనతో పాటు ఈ విశ్వపుటనంద వద్దకు యాత్ర చేయించాడు. పొట్టివాని రూపంలో వామనదేవునిగా అవతరించినప్పుడు తన 2 అడుగులతో సకల సృష్టిని ఆక్రమించి విజృంభించాడు. మహావరాహ రూపాన్ని దాల్చినప్పుడు కక్ష నుండి పతనమైన భూమిని పైకి లేపి పునరుద్ధరించాడు. సగం మనిషిగా సగం నరసింహమూర్తి అయి ఆవిర్భవించినప్పుడు రాక్షసరాజైన హిరణ్యకశిపుణ్ణి సంహరించి అతని అకృత్యాలని చరమగీతం పలికాడు. అల్పమైన పరిజ్ఞానం కలిగిన మానవ మాతృలు ఇలాంటి అసాధారణ లీలా విశేషాలను సందేహించినప్పటికీ అసంఖ్యాకమైన విశ్వాలకు అలవోగగా సృష్టిస్తూ సంరక్షిస్తూ లయం చేస్తూ ఉండే భగవంతునికి అవన్నీ క్రీడా మాత్రాలే. అదేవిధంగా భగవంతుడు శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు వేరి చేత చావు లేకుండా వరం పొంది లోకకంటకుడిగా తయారైన రావణాసురుణ్ణి వధించమనే అద్భుత కృత్యాన్ని చేశాడు. ప్రచ్ఛన్నుడై ఒక సాధారణ మానవుని రూపంతోనూ వ్యక్తిత్వంతోనూ నడియాడిన శ్రీరాముడు తన ప్రియభక్తులతో కలిసి ఎన్నో మధురమైన లీలలను ఆస్వాదించాడు. విశ్వాసహీనులకు ఈ లీలలు ఒక పట్టాన అంతుపట్టక పోవచ్చు, కానీ ఆస్తిక జనులకు మాత్రం అవి దివ్యానంద హేతువులే. ఎన్నో వేల సంవత్సరాలుగా శ్రీరాముని చరిత ఆస్తిక జనులకు ఆనందాన్ని మనశ్శాంతిని ప్రసాదిస్తూ వచ్చింది. ఈనాటికి ప్రసాదిస్తూ ఉంది. ఇటీవల వరకు భగవంతుడి దివ్యలీలల గురించి చర్చించుకోవటం భారత ప్రజానీకానికి ఒక సత్సంప్రదాయంగా ఉన్నంతకాలం ప్రతి హిందూకు శ్రీరాముడి లీలకు సంబంధించిన కథలు కరతాళమలకంగా ఉంటుండేవి. భారత భూమిలో విఖ్యాతిగాంచిన పురాణత్రయం రామాయణ భారత భాగవతాల్లో సులభగ్రాహ్యంగా ఉండటం వల్లను కథాకథనం రామణీయంగా ఉండటం చేతను సాంప్రదాయకంగా రామాయణం అందరి నోళ్లలోనూ నానుతుండేది. రామాయణంలోని పాత్రల తీరు, నాటకీయ హృదయాన్ని కదిలించే కరుణారసం అత్యంత జనాదరణ పొందిన ప్రపంచ వాజ్మయంలో దాని స్థానాన్ని ఇప్పటికీ పదిలంగా ఉంచాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా భక్తి ఉద్యమం విస్తరించడంతో భగవంతుని లీలా విశేషాల గురించి భారతదేశంలో కూడా తిరిగి ఆసక్తి మొదలైంది. ప్రధానంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు, ఆధునిక యుగంలో భక్తికి ప్రధాన ప్రచారకులు అయిన పరమ పూజ్య శ్రీ ఏజీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి అవిరళ కృషి ఫలితంగానే నేడు ఈ భక్తి ఉద్యమ పునరుజ్జీవనం జరిగింది. శ్రీల ప్రభుపాదుల వారు తమ రచనలలో కృష్ణలీలలను విస్తారంగా వర్ణించడం మాత్రమే కాక శ్రీరాముడి లీలలను జగద్వ్యాప్తంగా చేయాలని కూడా అభిలషించారు. 1975 జూలై 26 నాడు శ్రీ దీనానాథ్ ఎన్ మిశ్రా గారికి
శ్రీల ప్రభుపాదుల వ్రాసిన ఒక లేఖలో పేర్కొన్న ఈ క్రింది మాటలు ఈ సందర్భంగా స్మరించదగ్గవి. శ్రీరామచంద్రుని గురించి కొంతవరకు ఆంగ్లంలోకి అనువదించిన మీ పుస్తకాన్ని చూడడానికి నేనెంతో ఆతృతతో ఉన్నాను అని. అన్ని పురాణాలను, రామాయణ మహాభారతాలను, గౌడీయ వైష్ణవులు వదిలి వెళ్ళిన మరెన్నో ఆస్తిక గ్రంథాలను నేను అనువదించవలసి ఉంది. వాల్మీకి రామాయణం ప్రయాణికమైనది కావడం చేత దానిని అనువదించాలన్న కోరిక నాకు ప్రబలంగా ఉంది. వైదిక సాహిత్యం యొక్క యథార్థమైన జ్ఞానం కోసం పాశ్చాత్య దేశాల్లో గొప్పగా గిరాకీ ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు ఆంగ్లము మరియు హిందీ భాషల్లో ప్రజ్ఞావంతులైన విద్వాంసులు కాబట్టి శ్రీరామచంద్రుని సేవకు పూర్తిగా అంకితమై ఈ పనిని చేయగలరు. రామాయణాన్ని తొలుత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించాడు. ఆ తర్వాత భారతదేశంలో వివిధ ప్రాంతీయ భాషల్లో అది మరెన్నో రూపాలు సంతరించుకుంది. అయితే దురదృష్టవశాత్తు అనువాదకులు, వ్యాఖ్యాతలలో చాలామంది వాల్మీకి యొక్క విశుద్ధ భక్తికి వారసులు కాకపోవడంతో తమ రచనల్లో శ్రీరామచంద్రుని గురించి ఎన్నో అపోహలు, అభూత కల్పనలను చొచ్చించడం జరిగింది. ఫలితంగా ఆయా గ్రంథాలను చదివే పాఠకులకు దేవాదేవుడైన పరమ సత్యస్వరూపునిగా శ్రీరామచంద్రుని యథార్థ స్థితి ఏమాత్రం బోధపడకుండా అజ్ఞాతమై ఉండిపోతున్నది. ఈ ప్రస్తుత ప్రచురణలో శ్రీరాముని లీలా విశేషాలను వాటి యథార్థ వైభవ రూపంలో వివరించే ప్రయత్నం జరిగింది. సంక్షిప్తం చేసినప్పటికీ ప్రధాన కథల్లోని ఏ అంశాన్ని కానీ నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టడం జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా నానాటికి పెరుగుతున్న భక్తి జనుల కోసం ఎవరో ఒక భక్తియుక్తుడైన విద్వాంసులు సమీప భవిష్యత్తులోనే వాల్మీకి రామాయణానికి శ్లోకంగా అనువాదం చేసి సమర్పిస్తాడనే ఆశాభావంతో ఉన్నాము. శ్రీల ప్రభుపాదుల వారి అనుగ్రహంతో ఈ రామాయణ ప్రచురణ పాఠకుల హృదయాలలో శ్రీరామచంద్రుని పాదపద్మలపై భక్తి భావనలను రేకెత్తించి వారందరిపై సర్వోన్నతమైన సంపదను వర్షించాలని మా ప్రార్థన. మాకు కూడా అలాంటి ఆశీస్సులు లభించేలా భక్తజనులను మాకై కరుణారూపి ఆశీర్వదించాలని వేడుకుంటున్నాము. రామాయణాన్ని కేవలం ఒక అద్భుతంగా రచించజేసే కథగా మాత్రమే భావించకుండా శ్రీరామచంద్రుని యొక్క లోకాతీతమైన శాశ్వత పరమ వైభవ స్థితిని ఆకలింపజేసుకొని చదివినప్పుడే ఆ పఠనం పరమ శ్రేయస్సును ప్రసాదిస్తుందని కూడా తప్పదు. ఇట్టి అవగాహనతో చదివిన వారే చివరకు జీవితం యొక్క పరమ లక్ష్యమైన భగవత్ చరణారవింద ప్రాప్తిని పొందుతారు. జన్మ కర్మచాయవ దివ్యం ఏవం యో వేత్తి తత్తత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోజున. నా అవతారణ మరియు నా కర్మల యొక్క దివ్య స్వభావాన్ని గ్రహించిన వాడే దేవుణ్ణి వదిలిన మీదుట దేహాన్ని వదిలిన మీదుట ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి పుట్టక నా నిత్య లోకానికి చేరుకుంటాడు. నా అవతరణ మరియు నా కర్మల యొక్క దివ్య స్వభావాన్ని గ్రహించిన వాడు దేహాన్ని వదిలిన మీదట ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి పుట్టక నా నిత్య లోకానికి చేరుకుంటాడు అని భగవద్గీతలో చెప్పబడింది. పరతత్వమైన శ్రీరామచంద్రుడు స్వరూప లక్షణమునందే గాక తన దివ్యలీలలు యందును అత్యంత ఆకర్షణీయుడై ఉన్నాడు. పూర్ణుడైన అతడు తమ నామము, యశస్సు, రూపము, లీలలు, పరివారదులు ఎందును పూర్ణుడై ఉండుటయే అందులకు కారణం. అటువంటి పూర్ణుడైన భగవానుడు తన నిర్హేతుక కరుణతో భౌతిక జగమునందు అవతరించి జనుల తన ఏడ ఆకర్షితులై భగవద్ధామమును తిరిగి చేరుటకు యోగ్యులయ్యేడి రీతిలో మానవ రూపమున తన దివ్యలీల ప్రదర్శనమును గావించును. జనులు సాధారణముగా లౌకిక కర్మలను నొనరించి పలువురు గొప్పవారి చరిత్రలను మరియు వర్ణనలను శ్రవణము చేయుటయందు ఆసక్తులై ఉందురు. అటువంటి సాంగత్యముచే విలువలైన కాలము వృధా ఎగునని మరియు దాని వలన మనుజుడు త్రిగుణములచే మరింతంగా ప్రభావితుడగు ననియు తెలియకనే వారి అట్టి నైజమును కలిగి ఉందురు. కానీ ఆ విధముగా కాలమును వృధా చేయుటకు బదులు
మనుజుడు తన శ్రద్ధను భగవంతుని దివ్యలీలా శ్రవణము వైపునకు మళ్లించినతో ఆధ్యాత్మిక జయమును పొందగలడు. అటువంటి భగవత్వద శ్రవణము ద్వారా మనుజుడు భగవానునితో ప్రత్యక్ష సంబంధమును పొందగలడు. అంతేగాక పూర్వమే తెలుపబడినట్లు భగవానుని గూర్చిన శ్రవణము ద్వారా హృదయమునందు ప్రోగుబడిన పాపములన్నీ తొలగిపోగలవు. ఈ విధముగా సర్వపాపములు తొలగినంతనే శ్రోతక్రమము లౌకిక సాంగత్యము నుండి విముక్తుడై భగవంతుని రూపలక్షణముల ఎడ ఆకర్షితుడగును. నారదముని ఈ విషయమును తన ప్రత్యక్షానుభవము ద్వారా వివరించి ఉన్నాడు. తెలియజేయునదేమనగా, కేవలం భగవంతుని లీలను శ్రవణం చేసినంత మాత్రమున మనుజుడు ఆయన సహచరులలో ఒకడు కాగలడు. ఆ రీతిగానే నారదముని నిత్య జీవితమును, అపరిమిత జ్ఞానమును, ఆనందానందమును బడిసి భౌతిక ఆధ్యాత్మిక జగత్తులందుట నిరాటంకముగా సంచరించగల సామర్థ్యమును పొందగలిగెను. శ్రీ నారదుల వారు పూర్వజన్మమున భక్తి వేదాంతులైన శుద్ధ భక్తుడు నుంచి శ్రవణము చేసిన రీతి ప్రామాణికులైన వారి నుంచి భగవానుని దివ్యలీలల శ్రద్ధాసక్తులతో శ్రవణము చేయుట ద్వారా మనుజుడు అత్యున్నత జీవన పూర్ణతత్వముగా సాధించగలడు. భక్తజన సాంగత్యమున శ్రవణము చేయుట అనేది ఈ విధముగా నేటి కలహయుగమునకు ప్రత్యేకంగా నిర్దేశించబడి ఉన్నది. ఇది శ్రీమద్భాగవతం శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం నుంచి సంగ్రహించినారన్నమాట. ఇంతవరకు ఇది పరిచయం, వాల్మీకి రామాయణంలో పరిచయం అయిపోయింది. రేపు ఇది డే 1 అయిపోయింది. డే 2లో బాలకాండ స్టార్ట్ చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. మీరు ఎవరన్నా ఇలా ఇది చదవడానికి ఓపిక లేని వాళ్ళు వినండి, పెద్దవారికి వినిపించండి, చిన్నపిల్లలకి వినిపించండి. చాలామందికి ఓపిక ఉండదుగా చదవడానికి, వాళ్ళు కూడా వినవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.